కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిన్న ఒక ట్వీట్ చేసిండు. ఆ ట్వీట్ని ఒక్కసారి మనందరం కూడా చదువుదాము చాలా క్లియర్గా. ఇక్కడ ఏమంటుండంటే ఒకసారి చూడండి. బండి సంజయ్ ఏమన్నాడు, నిన్న కోర్టులో గాగాడు తీసుకోవడం జరిగింది. సో తన పేరు వాడొద్దు అని చెప్పడం జరిగింది. మరి బండి సంజయ్ ఈ కేసు సంబంధించిన వివరాలు ఎట్లా బయట పెట్టిండు, ఈ కేసు సంబంధించినటువంటి ట్వీట్ చేసిండు. చూడండి ఒకసారి, దీనిలో చాలా విషయాలు ఉంటాయి. మనం అందరం కూడా ఈరోజు ఏ విధంగా వీళ్ళు ఈ కేసు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఎలా ఉంది అని చెప్పేసి ఆయనే నేరుగా రాయడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఓవర్ ద పాస్ట్ 1 వీక్, అంటే వారం రోజుల నుంచి మై ఫ్యామిలీ హ్యాస్ గాన్ త్రూ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎమోషనల్లీ డిఫికల్ట్ ఫేజెస్ ఆఫ్ అవర్ lives. There were moments of pain, anxiety, helplessness and deep emotional strain అంటూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మా కుటుంబం చాలా ఆవేదనతోటి, ఆందోళనతోటి, భయంతో గత వారం రోజులు గడిపింది అని చెప్పేసి చెప్పిండు. ద సిచ్యువేషన్ అఫెక్టెడ్ మై ఎంటైర్ ఫ్యామిలీ డీప్లీ. మై మదర్ సఫర్డ్ ఏ హార్ట్ స్ట్రోక్ డ్యూరింగ్ దిస్ డిఫికల్ట్ ఫేజ్ విచ్ వాజ్ వెరీ ట్రామాటిక్. తన తల్లి కూడా ఈ యొక్క ఇన్సిడెంట్స్ అన్ని చూసిన తర్వాత కూడా తన తల్లికి కూడా గుండెపోటు వచ్చి హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇది మా ఫ్యామిలీకి ఇది డిఫికల్ట్ ఫేజ్ అని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. బట్ ఇన్ దీస్ టెస్టింగ్ టైమ్స్ ద ఇమ్మెన్స్ లవ్ సపోర్ట్ ఎక్స్టెండెడ్ బై ల్యాక్స్ ఆఫ్ పీపుల్ అక్రాస్ ద కంట్రీ గేవ్ మీ స్ట్రెంగ్త్ టు స్టాండ్ ఫర్మ్ అని చెప్పడం జరిగింది. అంటే ఒక కేసులో ఇరుక్కున్నటువంటి నీ కొడుకుకు మద్దతుగా లక్షలాది మంది మాట్లాడి సపోర్ట్గా మీకు మద్దతుగా ఉన్నారు అంటే ఈ దేశంలో అంటే నేరస్తులకు కూడా సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి చెప్పకనే మీరు చెప్పినట్టుగా అర్థమవుతోంది. ఇంకొక విషయం చూడండి ఇక్కడ. ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఎవ్రీ బీజేపీ కార్యకర్త, లీడర్, సపోర్టర్, friend, member of the media and social media who stood by us, spoke for us, prayed for us and gave us emotional support. From remote villages to cities, from young to old, countless people reached out with concern and affection అంటే చెప్పడం జరిగింది. ఏమంటుండు బండి సంజయ్? చాలా స్పష్టంగా గుర్తుపెట్టి ఏమంటుండు? ఐ సిన్సియర్లీ థ్యాంక్ ఎవ్రీ బీజేపీ కార్యకర్త, లీడర్, ఎవరైతే అంటే బీజేపీ చాలా సపోర్ట్ చేసింది అని ఆయన చెప్పకనే చెప్పిండు. అంటే దీని వెనకాల ప్రెసిడెంట్ ఏమో బీజేపీ సపోర్ట్ లేదు, బీజేపీ సంబంధం లేదు అంటాడు. కానీ మొత్తం బండి సంజయ్ వెనకాల మొత్తం సోషల్ మీడియా లీడర్లు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క నిందితుడికి కాపాడాలి ఒక ఉద్దేశంతో ఒక మైనర్ గర్ల్ సంబంధించినటువంటి ఐడెంటిటీని బయట పెట్టిండ్రు వీళ్ళు. ఆయన చెప్పిండు కదా, వీళ్ళందరూ సపోర్ట్ చేశారు. ఎవరెవరు సపోర్ట్ చేసినారో వాళ్ళు చెప్పారు. బీజేపీ కార్యకర్త, లీడర్, సపోర్టర్, ఫ్రెండ్, మెంబర్ ఆఫ్ ద మీడియా అండ్ సోషల్ మీడియా, అందరి కొనిపడేసిండు. బీజేపీ చాలా స్పష్టంగా బండి సంజయ్ వెనకాల ఉంది. లేకపోతే మీరు బయటకు వచ్చి చెప్పాలి, బండి సంజయ్ పెట్టినటువంటి ట్వీట్లో రాంగ్ ఉంది, బీజేపీకి దీనికి సంబంధం లేదు అని చెప్పాలి. కానీ ఒకవైపు ప్రెసిడెంట్ చెప్తా ఉన్నాడు, ఇంకొక వైపు బండి సంజయ్ చాలా స్పష్టంగా బీజేపీ కార్యకర్తలు, లీడర్లు అందరూ కూడా సపోర్ట్ చేసిరు. ఎందుకు సపోర్ట్ చేసిరు? మైనర్ అమ్మాయి వాళ్ళ కుటుంబం పైన దుష్ప్రచారం చేసింది బీజేపీ కార్యకర్తస్, లీడర్స్ అని చెప్పిరా? లేకపోతే మీరు పెంచి పోషించినటువంటి డబ్బులకు, మీరు ఇచ్చేటువంటి కుక్క బిస్కెట్లకు అలవాటు పడ్డటువంటి కొంతమంది మీడియా, కొంతమంది సోషల్ మీడియా, మొత్తం కొంతమంది ఎవరైతున్నారో వాళ్ళకు డబ్బులు ఇచ్చేపించారు, వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. అంటే ఏ విధంగా మీరు సిస్టమ్ను మేనేజ్ చేద్దాం అనుకున్నారు, మీ యొక్క అధికారాన్ని, మీ యొక్క పొజిషన్ను వాడుకొని ఈరోజు సిస్టమ్ అందరికీ మేనేజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ప్రజల తిరుగుబాటును, మీ అధికారం, మీ మదం, మీ యొక్క పవర్ కూడా పనికిరాదు అని చెప్పేసి ఈరోజు మొత్తం ప్రజలందరూ కూడా నిరూపించారు. ప్రజలందరూ ఒకవైపు ఉంటే ఎంత పెద్ద ఎత్తున అండి, దాదాపు మీరు గమనించండి, కొన్ని కోట్ల రూపాయలు వెదజల్లిండు. కరీంనగర్లో తన దగ్గర లిక్విడ్ క్యాష్ లేకున్నా కానీ కొంతమంది ఎవరైతే లిక్విడ్ క్యాష్ ఇచ్చేటువంటి వాళ్ళరో కొమట్ల దగ్గర నుంచి కూడా దాదాపు 5%, 10% వడ్డీతోటి నెల రోజులాగా ఇస్తా అని చెప్పేసి కూడా కోట్ల రూపాయలు, ఆ కౌంటే 20 కోట్ల పైనే డబ్బులు వెదజల్లిండు. ఒక్కొక్క శాటిలైట్ మీడియాకు 25 లక్షల ప్యాకేజ్, సోషల్ మీడియాలకు సంబంధించినటువంటి వాళ్ళకు పోస్టుకు 5,000 రూపాయలు, 10,000 రూపాయలు, పెద్ద అయితే ఇంకొంచెం ఎక్కువ, యూట్యూబ్ ఛానళ్లకు లక్షల రూపాయలు వెదజల్లిండు. అడ్వకేట్లకు ఒక్క నిరంజన్ రెడ్డికే కోట్ల రూపాయలు వెదజల్లిండు. నిరంజన్ రెడ్డికి మరి వాళ్ళ లాయర్లకు అంటే దాదాపు 20-25 కోట్ల రూపాయలు
ఈరోజు వెదజల్లి సిస్టమ్ మొత్తం కూడా మేనేజ్ చేద్దాం, ఎట్లయినా సరే నా కొడుకును ఈ యొక్క కేసును తప్పించాలి, మళ్ళీ ఆ బాధిత కుటుంబం పైన విషప్రచారం చేపియాలి, మొత్తం ప్రజల మూడ్ను డైవర్ట్ చేయాలని చెప్పేసి ఎంత పెద్ద ప్రయత్నాలు చేశారు బండి సంజయ్. ఒక మైనర్ అమ్మాయి యొక్క కుటుంబాన్ని మీరు వేధించారు కదా ఇంత దారుణంగా, ఇది తగునా? దానికి మీరు థ్యాంక్స్ చెప్తున్నారా? ఒక మైనర్ అమ్మాయి ఐడెంటిటీ బయట పెట్టినందుకు అమ్మాయి కుటుంబాన్ని బజారు పాలు చేసి వాళ్ళ కుటుంబం పైన దుష్ప్రచారం చేసి వాళ్ళ తల్లిని, వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ తల్లిని మనోవేదనకు గురి చేసినందుకు బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు, మీడియా మిత్రులకు, ఫ్రెండ్స్కి, సపోర్టర్స్కి అందరికి కూడా మీరు థ్యాంక్స్ చెప్తున్నారా? ఏం ఒక కేంద్ర హోంశాఖ మంత్రిగా మీరు ఏం చేయాలి? కనీసం అవగాహన లేదు. మీకు ఎవరు సలహాలు ఇస్తున్నారో తెలియదు. ఏం చేస్తాం? చదువుకుంటే తెలుస్తుంది మనకు చదువు రాకపోయా, హిందీ రాకపోయా, ఇంగ్లీష్ రాకపోయా, కనీసం తెలుగు కూడా వస్తుందో రాదో. బీజేపీ ఇందులో స్పష్టంగా ఉంది అని చెప్పేసి బండి సంజయ్ చెప్తున్నారు. సో బీజేపీ చాలా స్పష్టంగా చెప్పాలి, బీజేపీ రాష్ట్ర కానీ బీజేపీ కేంద్ర శాఖ కానీ. మీరు సపోర్ట్ చేశారా? సపోర్ట్ చేయకపోతే దీన్ని ఖండించాలి. బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ను మీరు ఖండించకపోతే దీని వెనకాల మీ పాత్ర, బీజేపీ పార్టీ మొత్తం కూడా బండి సంజయ్ ఎవరైతే ఈ కేసులో ఇరుక్కున్నటువంటి బండి భగీరథకు మద్దతుగా మీరందరూ కూడా నిలిచారని చెప్పేసి తెలుస్తూ ఉంది. ఇన్ని రకాల కథనాలు. Many who believed in fairness and justice choose to stand with the truth despite immense pressure and targeting. I will always remain grateful for that support. ఏంది టార్గెట్ అయ్యేది? నువ్వు టార్గెట్ చేసావు. అమ్మాయి పైన అమ్మాయి హనీ ట్రాప్ చేసింది నా కొడుకు పని చెప్పేసి మీడియాలో, ప్రధానమైన మీడియాలో 25 లక్షల ప్యాకేజ్ ఇచ్చి నువ్వు చూపించిన విషయం వాస్తవం కదా. ఆ తర్వాత అమ్మాయి యొక్క ఫోటోలను సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో వాళ్ళతో కథనాలు చేయించింది, వాళ్ళకి ఒక్కొక్కరికి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చి చేయించింది వాస్తవం కదా. మీరు టార్గెట్ చేశారు మైనర్ బాలిక కుటుంబాన్ని టార్గెట్ చేశారు. మిమ్మల్ని ఎవరు టార్గెట్ చేయలేదు. వాస్తవాలు ప్రజలు చూపించే ప్రయత్నం చేశారు. సో హానెస్ట్లీ ఐ నెవర్ రియలైజ్ హ్యాడ్ ఎర్న్డ్ సో మచ్ లవ్ అండ్ గుడ్ విల్ ఓవర్ ద ఇయర్స్. యువర్ ఎఫెక్షన్ బ్లెస్సింగ్స్ ఆర్ మై గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ అంటున్నారు. ఏమన్నది? డబ్బు ఎదజల్లిండ్రు, వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు. వాళ్ళు మీకు సపోర్ట్ చేశారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఏ గ్రూప్ నుంచి వస్తున్నాయి? ఎవరు దీనికి కంటెంట్ ప్రిపేర్ చేస్తారు? ఎవరు దీనికి వీడియోలు ప్రిపేర్ చేస్తున్నారు? ఆ వీడియోలు ఎక్కడ రెడీ అవుతున్నాయి? ఏ ఎడిటర్ చేస్తున్నాడు? మాకు తెలియనుకున్నారా? ప్రతి సమాచారం మాకు తెలుసు. అది చెప్తే బీజేపీ యొక్క పూసలు వదులుతాయి, బీజేపీ యొక్క పునాదులు వదులుతాయి. ఎంత దారుణంగా ఒక మైనర్ అమ్మాయిని ట్రోల్ చేసిరో బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళే క్లియర్గా వాళ్ళ యొక్క పేర్లు ఎక్కడ వేసారు, ఏంది, లొకేషన్ మొత్తం కూడా చెప్తే బీజేపీ ఒక పునాదులు వెళ్తాయి. ఒక అమ్మాయిని ఇంత దారుణంగా బీజేపీ చేసిందంటే పరువు పోతుంది. I want to reassure every well-wisher, supporter and karyakarta that there has been no wrongdoing from our side. We have complete faith in the legal process. Truth will ultimately prevail. At the same time, I request everyone to understand that this is a personal family matter and we will continue to fight it legally with complete faith in judiciary and justice system. I humbly మళ్ళీ చూడండి, రెండోసారి కూడా చెప్తున్నాడు, మై హై హంబ్లీ రిక్వెస్ట్ బీ ఆల్ బీజేపీ కార్యకర్తాస్ అండ్ సపోర్టర్స్ నాట్ టు గెట్ డిస్ట్రాక్టెడ్ ఎమోషనల్లీ. ప్లీజ్ కంటిన్యూ స్ట్రెంథనింగ్ బీజేపీ ఇన్ తెలంగాణ అండ్ కంటిన్యూ యువర్ హార్డ్ వర్క్ ఫర్ ద పార్టీ అండ్ ఐడియాలజీ. వీ విల్ ఫేస్ దిస్ డిఫికల్ట్ ఫేజ్ విత్ కరేజ్ అండ్ పేషెన్స్ అండ్ ఫెయిత్. జస్టిస్ మే బీ డిలేడ్ బట్ ఇట్ విల్ నాట్ బీ డినైడ్. బండి సంజయ్ ఎంత లాజికల్గా ఈ యొక్క కేసులో బండి భగీరథ తన కొడుకు సంబంధించినటువంటి ఇలాంటి తీవ్రమైనటువంటి కేసులో బీజేపీని ఎట్లా లాగుతున్నారు చూడండి. బీజేపీ పార్టీ చాలా స్పష్టంగా చెప్పాలి. బండి సంజయ్ ఏమో బీజేపీ లాగుతున్నారు, ఇలా చాలా స్పష్టంగా మాకు మద్దతుగా నిలిచారు బీజేపీ కార్యకర్తలు, లీడర్, సపోర్టర్స్, ఫ్రెండ్స్ అని చెప్పి చెప్తున్నాడు కదా. మరి బీజేపీ పార్టీ రాష్ట్ర శాఖ సపోర్ట్ చేసిందా లేదా? రామచంద్రరావు గారు, బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు చాలా స్పష్టం చేయాలి దీన్ని. మీ సపోర్ట్ ఉందా బండి సంజయ్ కొడుకు కేసు విషయంలో? మీ పార్టీ ఆయనకు అండగా నిలిచిందా లేదా? ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉన్నది.